ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల పర్వం ముగిసింది. 131 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించి మరోసారి వైట్ హౌస్లో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే అమెరికా కొత్త అధ్యక్షుడి హయాంలో తమ సంబంధాలు ఎలా ఉంటాయోనని ప్రపంచ దేశాలు అంచనాలు వేసుకుంటున్నాయి. ట్రంప్ 2.0 హయాంలో భారత్ అమెరికా సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. వాణిజ్యం, దౌత్యపరమైన సంబంధాలు, వలసలు, సైనిక సహకారం వంటి అంశాల్లో భారత్ అమెరికా మధ్య ఎలాంటి సంబంధాలు కొనసాగుతాయి, భారత్ పట్ల డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఏ విధంగా ఉంటుంది అనేది ఆసక్తి రేపుతోంది. అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న వేళ అమెరికా విదేశాంగ విధానాన్ని పునరుద్ధరించడంపై దృష్టి పెట్టినట్లు కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. తొలిసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా దేశ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పారిస్ వాతావరణ ఒప్పందాలు, ఇరాన్ అణు ఒప్పందంతో సహా కీలక అంతర్జాతీయ ఒప్పందాల్లో కొన్నింటి నుంచి అమెరికా బయటికి రావటం లేదా మరికొన్నింటిని పరిష్కరించడం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మరోసారి ట్రంప్ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో భారత్ సహా ప్రపంచ దేశాలతో ఇప్పటి వరకు అమెరికా చేసుకున్న ఒప్పందాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వీటిలో మరీ ముఖ్యంగా దౌత్యం, వాణిజ్యం, వలసలు, సైనిక సహకారం వంటి వాటిలో పెను మార్పులు వస్తాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ అమెరికా మధ్య సంబంధాల్లో ప్రధాన అంశం వాణిజ్యం. అమెరికా నుంచి విదేశాలకు వెళ్లే ఉత్పత్తులపై ఆయా దేశాలు అత్యధిక ట్యాక్స్లను విధిస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపైన తాము అధిక ట్యాక్స్లు విధిస్తామని తేల్చి చెప్పారు. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే సుంకాల విధింపు నిర్ణయం ట్రంప్ తీసుకుంటే అందులో భారత్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో భారత్ గురించి స్పందించిన డొనాల్డ్ ట్రంప్ తమకు మిత్రదేశమని, నరేంద్ర మోదీ గొప్ప నాయకుడని ప్రశంసల జల్లు కురిపించారు. అయితే అదే సమయంలో అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న పన్నుల అంశాన్ని కూడా ప్రస్తావించారు. చైనా నుంచి వచ్చే దిగుమతులపై అమెరికా 60% వరకు సుంకం విధిస్తే ఇది పరోక్షంగా భారత్కు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. ఏటా భారత్ నుంచి అమెరికాకు లక్షల మంది వెళ్తూ ఉంటారు. ఇందులో కొన్ని వేల మంది H-1B వీసాలపై అక్కడికి చేరుకుంటారు. మరీ ముఖ్యంగా భారత ఐటీ కంపెనీలు ఎక్కువ సంఖ్యలో H-1B వీసాలపై ఉద్యోగులను పంపిస్తూ ఉంటాయి. గతంలో ఈ విధానాన్ని వ్యతిరేకించి డొనాల్డ్ ట్రంప్ తాజాగా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ H-1B వీసాల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలోనే అమెరికా ఉద్యోగులకు ఇచ్చే వేతనాలతో సమానంగా H-1B వీసాదారులకు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఎటువైపు మొగ్గు చూపుతారో అని H-1B వీసాదారుల్లో ఉత్కంఠ నెలకొంది. సైనిక రంగంలో భారత్కు అమెరికా ఎప్పటి నుంచో ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి రెండు దేశాల మధ్య కీలక సైనిక రక్షణ ఒప్పందాలు కొనసాగుతూనే ఉన్నాయి. జో బైడెన్ హయాంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ మధ్య కీలక ఒప్పందం కూడా జరిగింది. దీంతో పాటు క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఒప్పందం కూడా కుదిరింది. అమెరికా అధ్యక్ష పదవిలో ఎవరున్నా అమెరికా భారత్ లక్ష్యం ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవటమే. ఈ విషయంలో రెండు దేశాల మధ్య సహాయ సహకారాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంలో క్వాడ్ కూటమి సహకారం కూడా లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పాకిస్తాన్ను అంతర్జాతీయ వేదికలపై భారత్ ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంది. ఇక ఉగ్రవాదానికి వ్యతిరేకమైన ట్రంప్ ఈ విషయంలో భారత్కు సహకారం ఇచ్చే అవకాశం ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.